రైట్ తెలంగాణ కాంగ్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై తీవ్ర స్థాయిలో అలజడి చెలరేగుతోంది. ఇటీవల ప్రకటించినటువంటి యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు నియామకాల్లో ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయం ఇప్పుడు ఆయనకే పెద్ద పరాభవంగా మారింది. సొంత పార్టీ సీనియర్లు, మంత్రులు, చివరికి ఏఐసీసీ పరిశీలకుల నుండి కూడా రేవంత్ రెడ్డి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను పక్కన పెట్టడం, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులను కూడా తీవ్రంగా అవమానించడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. ఢిల్లీ వేదికగా జరిగినటువంటి అత్యున్నత స్థాయి భేటీలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటుగా పార్టీ సీనియర్ నాయకులు రేవంత్ నిర్ణయాన్ని ముఖం మీదే తప్పుబట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. అసలు యాదాద్రి బోర్డు చుట్టూ ఏం జరుగుతోంది? మంత్రి కొండా సురేఖ అలక వెనుక ఉన్నటువంటి అసలు కథ ఏంటి? ఢిల్లీలో సీఎం రేవంత్కు ఎదురైనటువంటి ఆ పరాభవం ఏంటి? ఇక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ బోర్డు నియామకం పెను తుఫానుగా సృష్టించింది. ఇక పాలనాపరమైనటువంటి నిర్ణయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్ష ధోరణి ప్రదర్శిస్తున్నారంటూ సొంత పార్టీ నేతలే బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఆలయాలకు సంబంధించినటువంటి నిర్ణయాల్లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖదే కీలక పాత్ర. కానీ ప్రతిష్టాత్మకమైనటువంటి యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటులో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను అస్సలు పరిగణలోకి తీసుకోకపోవడం సంచలనంగా మారింది. తనకు ఎలాంటి సమాచారం లేకుండా కనీస ప్రాధాన్యం కూడా కల్పించకపోవడంతో కొండా సురేఖ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఇక ఈ క్రమంలోనే ఆమె కేబినెట్ సమావేశానికి కూడా హాజరు కాకుండా డుమ్మా కొట్టడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక అంతకుమించి ఎక్కడో సుదూరాన ఉండేటువంటి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి మంత్రి వివేక్ బోర్డులో స్థానం కల్పించి దేవాదాయ మంత్రిని, అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలను పక్కన పెట్టడం వెనుక అసలు ఉద్దేశం ఏంటంటూ సొంత పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు యాదగిరిగుట్ట ఆలయం ఉన్నటువంటి ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ఉమ్మడి జిల్లా నేతలకు ఆగ్రహం తెప్పించినట్టయింది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రేవంత్ నిర్ణయాలపైన బహిరంగంగానే తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక స్థానిక నేతలకు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు దక్కాల్సినటువంటి గౌరవాన్ని పక్కన పెట్టి బోర్డును ఎలా ఏర్పాటు చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు. ఇక ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు. తెలంగాణ నియోజకవర్గాల నేతలను, పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలను విస్మరించి పక్క రాష్ట్రాలకు చెందినటువంటి వారికి, బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నేతలకు, పెద్ద ఎత్తున కార్పొరేట్ పారిశ్రామికవేత్తలకు బోర్డులో సభ్యత్వాలు కట్టబెట్టడం మరింత దుమారం రేపింది. ఆలయ బోర్డును పారిశ్రామికవేత్తల స్థావరంగా మార్చేశారనే విమర్శలు కూడా తీవ్రస్థాయిలో వెలువెత్తుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా జెండా మోసినటువంటి నాయకులు, కార్యకర్తలను వదిలేసి ఇతర రాష్ట్రాల వ్యాపారులకు పీఠాలు వేయడం వెనుక ఉన్నటువంటి మతలబు ఏంటంటూ నేతలు నిలదీస్తున్నారు. ఇక గాంధీ భవన్ నుండి మొదలైనటువంటి ఈ అలజడి చివరికి ఢిల్లీ వీధులకు చేరింది. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య సమావేశం ఢిల్లీ వేదికగా బుధవారం నాడు జరిగింది. ఇక ఈ భేటీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా పలువురు నేతలు కూడా పాల్గొన్నారు. ఇక ఈ భేటీలో యాదాద్రి బోర్డు నియామకాల అంశం తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంపై హైకమాండ్ ప్రతినిధి మీనాక్షి నటరాజన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఇక సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలను సంప్రదించకుండా ఏకపక్షంగా బోర్డును ఎలా వేస్తారంటూ కూడా రేవంత్ ముఖం మీదే నేరుగా నిలదీసినట్టుగా తెలిసింది. ఇక పార్టీలో అసంతృప్తి పెరగడానికి, మంత్రుల కేబినెట్ సమావేశాలు బహిష్కరించే స్థాయికి పరిస్థితులు దిగజారడానికి సీఎం రేవంత్ రెడ్డి వైఖరే కారణమంటూ మందలించినట్టుగా తెలుస్తోంది. ఇక ఏఐసీసీ ఇన్ఛార్జితో పాటుగా సమావేశంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా రేవంత్ తీరును తప్పుపట్టడంతో ముఖ్యమంత్రి సమాధానం చెప్పుకోలేక తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం లోపిస్తుందనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనమంటూ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక సొంత పార్టీ నాయకుల నుండే ఎదురవుతున్నటువంటి ఈ ఊహించని తిరుగుబాట్లను సీఎం రేవంత్ రెడ్డి ఎలా సరిదిద్దుకుంటారో, ఇక యాదాద్రి బోర్డు విషయంలో మార్పులు చేర్పులు చేస్తారో లేదో వేచి చూడాల్సిందే.